నమస్తే టీవీ8 ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా తమ తమ లక్ష్యాలని చేరుకునే దశలో విజయవంతం కావాలని కోరుకుంటూ ఎంతో కాలంగా మీ ఆదరాభిమానాలతో చక్కని విశ్లేషణలు, ఇంటర్వ్యూలు, కొన్ని విశ్లేషణ పూరితమైనటువంటి వీడియోలతో మీ ఆశీస్సులు ఆదరణ పొందిన మేము కొత్తగా టీవీ8 భక్తి అనే భక్తిపూర్వకమైనటువంటి ఛానల్ని స్టార్ట్ చేశాం. అది మీ అందరికీ తెలుసు. చక్కగా మంచి మంచి దేవుని భక్తి గీతాలతోటి అలరించే ఈ టీవీ8 భక్తి మీ అందరి ఆశీస్సులు ఆదరణ కావాలని కోరుకుంటూ అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు వచ్చే పాటని ఏదో ఒక సమయంలో ఒకసారి విని ఒక లైక్ చేసి మీ ఆదరణ చూపించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ భక్తి ఛానల్ కేవలం మంచి సంగీతంతో కూడినటువంటి భక్తి భావజాలాన్ని కలిగినటువంటి అందరికీ వినసొంపైన పాటలతో ఏర్పాటు చేసినటువంటి ఈ భక్తి ఛానల్ని ఖచ్చితంగా మీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటాము. అయితే ఛానల్ ప్రారంభించినప్పటి నుంచి నా పర్సనల్ వాట్సాప్ గ్రూపుల్లో కానీ వాట్సాప్లో ఉన్నటువంటి ప్రతి స్నేహితునికి దీన్ని షేర్ చేస్తూ ఉన్నాను. అన్యతా భావించవద్దు. దయచేసి సంక్రాంతి పండగ తర్వాత నుంచి వాట్సాప్లో మీకు ఈ పాటలు షేర్ చేయను. ఎందుకంటే మీ అందరూ ఈ టీవీ8 భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరిస్తే మీ అందరూ మన ఛానల్ని ఒక మెట్టెక్కించినట్టుగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి వాట్సాప్ గ్రూపుల్లో ఈ పాటలు షేర్ చేయను. దయచేసి మీరే టీవీ8 భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కడం ద్వారా మీకు వచ్చే ప్రతి నోటిఫికేషన్ని భక్తి గీతాన్ని విని ఒక లైక్ చేసినట్టయితే మన టీవీ8 భక్తి ఛానల్ ఇంకా ఎంతో మంచి ఆసక్తికరమైనటువంటి విషయాలతో కూడినటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు, అదేవిధంగా మన హైందవ సాంప్రదాయంలో ఉన్నటువంటి అన్ని రకాల అవగాహనాపూరితమైనటువంటి విశ్లేషణలతో మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ టీవీ8 తెలుగు లాగానే టీవీ8 భక్తి ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ కామెంట్స్తో ప్రోత్సహిస్తూ చక్కగా ఆదరిస్తారని కోరుకుంటూ ఇక టీవీ8 తెలుగు ఛానల్కి వస్తే విశ్లేషణలు ఈ మధ్య స్టూడియో ప్రిపేర్ పనుల్లో కొంచెం గ్యాప్ వచ్చి అడపాదడపగా వీడియోలు వస్తూ ఉన్నాయి. ఇక నుంచి ప్రతిరోజు ఒక మంచి విశ్లేషణతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. దీంట్లో రాజకీయాలకి అతీతంగా ఎటువంటి రాజకీయ పక్షపాతాలు లేకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను చూపుదాం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ బాధ్యత రాహిత్యాన్ని కూడా చూపుదాం, అదేవిధంగా అధికారుల యొక్క అలసత్వాన్ని చూపుదాం, ప్రజల ఆకాంక్షల్ని ఆశల్ని వాళ్ళ యొక్క ఆక్రందనలు కూడా చూపే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మంచి మంచి ఇంటర్వ్యూల్ని మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మన సమాజంలో జరుగుతున్నటువంటి ట్రెండింగ్ ఇష్యూల మీద పబ్లిక్ పల్స్ను కూడా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. దయచేసి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందరినీ కోరుకునేది ఏంటంటే టీవీ8 తెలుగు టీవీ8 భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ యొక్క ఆదరాభిమానాలు అందించండి. ముఖ్యంగా ఈ 2 ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలు కానీ అదేవిధంగా మీ ప్రమోషన్స్ కూడా మన దాంట్లో చక్కని వీడియోలు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాం. దయచేసి ఆదరించండి. మరొకసారి అందరికీ టీవీ8 తెలుగు మరియు టీవీ8 భక్తి ఛానల్స్ తరఫున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆదరాభిమానాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.